సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సాయి పలుకులు ఏంటి అంటే, బిడ్డ శుభవార్త తల్లి, నీ కష్టాలు తీరిపోయే రోజు, నిన్ను అదృష్టం అనేది వరించే రోజు నేను తీసుకొచ్చానమ్మా. ఈ సాయి వాక్కులో ఇప్పుడే నువ్వు సత్యమని నమ్మి విన్నావంటే నీ జీవితంలో ఎలాంటి శుభవార్త అదృష్టాలు తీసుకొస్తానో నీ కళ్ళారా నువ్వే చూస్తావని బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు, సముద్రం అన్నా కాలలో మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజుటి బాబా వాక్కు ఏంటి అంటే, బిడ్డ, నీ మనసులోని అశాంతి, నీ గుండెల్లో బాధ అన్నీ నాకు తెలుస్తుంది. నువ్వు ఏదో దాచుకున్న భయం స్పష్టంగా కనిపిస్తుందమ్మా. నీవు ఈ ప్రపంచంలో ఒంటరిగా లేవు. నీ కష్టం చూడటానికి నీ బాబా ఎప్పుడూ సిద్ధంగా లేడు. నిన్ను కష్టం నుంచి తప్పించడానికి నేనెప్పుడూ కృషి చేస్తాను తల్లి. చెబుతున్నాను కదా, నా బాబా ఏదైనా చెబుతున్నారు అంటే అది నా మంచికే, నా క్షేమంకే. నా తండ్రి నన్ను ఎప్పుడూ తప్పుదారి పట్టించడు అని నువ్వు నమ్ముతావు కదా. చూడమ్మా, ఆ అచంచలమైన విశ్వాసమే ఈరోజు నీ జీవితంలో ఒక రక్షణ కవచంలా మారి నిన్ను కాపాడబోతుంది. ఈ వీడియో నీవు ఆఖరి క్షణం వరకు విన్నావంటే నిశ్శబ్దంగా ప్రతి పదాన్ని నీ ఆత్మతో విను. నీ బాబా స్వరంతో విను. నీ ఇంటి గుమ్మం వద్ద పొంచి ఉన్న ఆ అపరిచితుడి మాయాజాలం ఏంటో, వాడి కపట బుద్ధి నుండి నిన్ను నేను ఎలా రక్షించుకుంటానో, ఎలా కాపాడుతానో ఈ సాయి వాక్కుల్లో విను. బిడ్డ, నీకు అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. ఈ మాటలు నీ గుండెకు హత్తుకొని నీలో ఒక కొత్త ధైర్యాన్ని నింపుతాయి. బిడ్డ, నువ్వు నా ప్రియమైన భక్తునివి, ఎంతో సాత్విక గుణం కలవానివి తల్లి. పరుల కష్టం చూసి కరిగిపోయే వెన్నలాంటి మనస్తత్వం నీది. అందరినీలాగే నిష్కల్మషమైన మనసుతో ఉంటారని అనుకోకు. నీలాగే నిజాయితీ పరులుగా ఉంటారని అస్సలు అనుకోకు. నువ్వు పాటించినట్టే ధర్మంగా, నిజాయితీగా, న్యాయంగా ఉంటారని ఎప్పుడూ ఆశించుకో. ఎందుకంటే అందరూ నీలా ఉండరమ్మా. వారి వారి స్వభావాన్ని బట్టి ఉంటారు. నీది మంచి మనసు, అది నేను ఒప్పుకుంటాను. కానీ బిడ్డ, ఈ కలియుగంలో పైకి కనిపించేంత అమాయకమైనది కాదు. ఈ కలియుగం నీ ప్రశాంతమైన గృహంలోకి, నీ పవిత్రమైన ఆలోచనలోకి ఒక అపరిచితుడు ప్రవేశించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎంతో వినయంగా, మర్యాదగా, అలాగే నీ మేలు కోరే ఒక గొప్ప శ్రేయోభిలాషిగా ముసుగు వేసుకొని మరీ వస్తున్నారు. ఎంతో కాలంగా నీకు తెలిసిన ఆత్మీయుడిలా నటించి నీ నమ్మకాన్ని పొందడానికి వస్తున్నాడమ్మా. అలా ప్రయత్నిస్తున్నాడు. కానీ తల్లి, వారి మధురమైన మాటలకి, కళ్ళబొల్లి మాటలకి, నువ్వు వారికి తెలియని స్వార్థానికి నీ లోతైన కపటం దాగి ఉంది తల్లి. వారి మాయమాటలకి లొంగిపోయి నీ ఇంటి గడప దాటించి వారిని లోపలికి ఆహ్వానించవద్దు. ఆ పొరపాటు ఎప్పటికీ చేయవద్దు. ఆ అపరిచితుడు రాక నీ ఇంట్లో ఉన్న సుఖశాంతుల్ని అన్నిటినీ కూడా దూరం చేస్తాయి. నీకు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ప్రశాంతతను ప్రమాదం అనేది ఉంది ఆ ప్రశాంతతకి. అందుకే నీకు ఈ సాయి తండ్రి మాట అనేది అప్రమత్తంగా విను.
నీవు ప్రతి జీవిలోనూ దైవాన్ని వెతుకుతావు. అది నీలో గొప్ప సంస్కారం అమ్మా. అది నీ సంస్కారానికి నిదర్శనం. కానీ ఆ దైవత్వపు ముసుగు వేసుకొని తిరిగే మాయాజాలాలు చాలా ఉన్నాయి. జాగ్రత్త. ఆధ్యాత్మికతలో భాగమే తల్లి, మర్చిపోకు. నీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చిన ఏకైక వ్యక్తి నీవు గౌరవం ఇవ్వవచ్చు, కానీ నీ మనసులోని లోతుల్లోకి, నీ ఇంటి రహస్యాలలోకి వారికి చోటు ఇవ్వకూడదు. ఆపద పొంచి ఉంది అని హెచ్చరిస్తున్నాను అంతే. నిన్ను భయపెట్టడానికి కాదు తల్లి. నీ ఇల్లు ఒక సురక్షితమైన దేవాలయం లాంటిది. నిరంతరం వెలుగుతూ ఉండాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. అందుకే ఈ మాటలు చెబుతూ ఉన్నాను. వారి మాటలు ఆకర్షణీయమైనగా ఉంటాయి. వాటికి మురిసిపోవద్దు. నీ వ్యక్తిగత విషయాలు, నీ కుటుంబ రహస్యాలు ఎవరికీ చెప్పకు. ఒక చిన్న అవకాశం, ఒక చిన్న చొరవ నీ జీవితాన్ని పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఎవరినైనా నమ్మే ముందు ఒక్క క్షణం నీ అంతరాత్మను ప్రశ్నించుకో. నీ బాబాని స్మరించుకో. నీ మనసులో కలిగే ఆ చిన్న సందేహమే నేను నీకు ఇస్తున్న సంకేతమని గ్రహించు. నా సాయి తండ్రి నా మేలు కోరి మాత్రమే ఈ యొక్క వాకు పంపారు అని నీవు నమ్ము. ఆ విశ్వాసం నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది బిడ్డ. నీ బాబా నీ గతం, వర్తమానం మరియు భవిష్యత్తు అన్నీ నా అరచేతుల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ అపరిచితుడు నీకు ఏదో పెద్ద సహాయం చేస్తున్నట్లు నటించి నీ కష్టాలన్నీ తీర్చే దైవం సమానుడిలా భ్రమించి వేసి మెల్లగా నీ జీవితంలోకి చొరవ పడతారు. ఆ తర్వాత నీవు ప్రాణప్రదంగా ప్రేమించే నీ కుటుంబ సభ్యుల మధ్య, నీ బంధాల మధ్య చిన్న చిన్న అపోహలు, అనుమానాలు, సందేహాలు, చిచ్చులు అనేది వస్తాయి. అలాగే నీ ఆర్థిక పరిస్థితిపై కూడా వాడి కన్ను అనేది పడుతుందమ్మా. తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించవచ్చని, ఏదో గొప్ప లబ్ధి చేరుతుందని ఆశలు చూపిస్తారు. కానీ బిడ్డ, నీ కష్టార్జితం కానీ ఏది కూడా నీకు శాశ్వతం సుఖాన్ని ఇవ్వదు. ఆ మాయని మాటలో నమ్మి నీవు కష్టపడి దాచుకున్న సొమ్మును పోగొట్టుకోవద్దు. నీవు ఎప్పుడూ ఇతరుల ముందు తల వంచుకోకూడదని, ఆత్మగౌరవంతో బతకాలని నీ తండ్రిగా నేను ఆశపడుతున్నాను. నా బంగారు ప్రియమైన బిడ్డవు నువ్వు పడే ఆవేదన, నీవు రాత్రిపూట నా పటం ముందు కారుస్తున్న ప్రతి కన్నీటి చుక్క నా హృదయాన్ని తాగుతున్నాయమ్మా. అందుకే ఆ ఆపద నీ తలుపు తట్టకముందే నిన్ను అప్రమత్తం చేస్తున్నాను. ఆ యొక్క అపరిచితుడు నీకు తెలిసిన వారి ద్వారా రావచ్చు, లేదా ధర్మ కార్యానికి సహాయం అడగటానికి రావచ్చు. కానీ వాడి అంతరార్థం నీవు అనుకున్నంత సరళమైనది మాత్రం కాదు. నీవు నా బిడ్డవు. నీ చుట్టూ నా రక్షణ కవచం ఎప్పుడూ ఉంటుంది. కానీ నీవు కూడా నీ విచక్షణాన్ని ఉపయోగించాలి కదా. ఆ అపరిచితుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ మనసు ఏదో తెలియని ఆందోళన కలిగితే వెంటనే నా నామాన్ని స్మరించుకో. నా మాయని తనంతట తానే వెనుదిరుగుతాడు. నీవు మౌనంగా ఉంటే చాలమ్మా. నీ దగ్గర ఏమీ అతను సాధించలేడు. నీ కష్టాలన్నీ తీరిపోయే రోజు అతి దగ్గరలోనే ఉంది. నీకు చిన్న పరీక్షను నా మాట విని జయించాలి. నిశ్చితంగా ఉండు. నీ బాబా నీ రక్షణ బాధ్యత నా భుజాలపై వేసుకున్నాను తల్లి. అంతా నీకు శుభమే జరుగుతుంది, మంచే జరుగుతుంది. నీవు ఎంతో మృదువు స్వభావివి, చాలా సున్నితమైన స్వభావం కలవానివి. ఎవరైనా కష్టమని నీ దగ్గరకు వస్తే నీ దగ్గర ఉన్నది కూడా ఇచ్చేస్తావు. కానీ ఈ లోకం నీ అంత స్వచ్ఛమైంది కాదు కదా. ఆ అపరిచితుల్లా నీ మంచితనాన్ని తనకి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. వాడు నీ ఇంటి గుమ్మం ముందు వచ్చినప్పుడు ఎంతో వినయంగా మాట్లాడతాడు. నీ సమస్యలన్నిటికీ తన దగ్గర పరిష్కారం ఉందని నమ్మిస్తారు. కానీ ఆ మాయలో పడకమ్మా. వాడు నీ జీవితంలోకి ఒక తెలియని అశాంతిని తీసుకొస్తాడు. కానీ నీవు చేయాల్సిందల్లా ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు వెళ్ళటమే. నీకు ఈ విషయాలు అర్థం కాకపోవచ్చు, కానీ నేను అర్థం చేసేదానికి నేనున్నాను తల్లి. అందుకే ఈ యొక్క బాబా నీకు అండగా ఉన్నానని చెప్పటానికే వచ్చాను. తల్లి, నీకు అన్నీ సులభంగా ఏదీ రాదు. నా ప్రియమైన బిడ్డ కష్టపడి సంపాదించుకొని అందులో ఆనందం పొందాలనేదే నా ఆశ. కాబట్టి ఎప్పుడూ మర్చిపోకు, నీలో ప్రతిభ నా దృష్టిలో ఉంది. అందుకే నీ సాయి నువ్వు చేసే ప్రతి అడుగు నేను చూస్తూనే ఉన్నాను. ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఏదో తెలియని భయం కలిగితే అది నేను నీకు పంపుతున్న మొదటి హెచ్చరిక అని గుర్తుంచుకో. ఆ సమయంలో నువ్వు మౌనంగా ఉండిపోవడమే నీకు శ్రేయస్కరం. నీవు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అతి త్వరలోనే ఆ అపరిచితుడు వెనుదిరుగుతాడు అని గుర్తుంచుకో. వారి మాయ మాటలకు లొంగిపోయి నీ జీవితాన్ని మాత్రం పాడు చేసుకోవద్దమ్మా. అలాగే చిక్కుల్లో పడేసుకునే పరిస్థితికి మాత్రం తీసుకురాకు. ఎందుకు ఇంతలా చెబుతున్నాను అంటే అర్థం చేసుకో తల్లి. బిడ్డ, సంసార సాగరంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. వాటన్నిటినీ దాటించే నావను నేనే.
కానీ ఆ నావలో రంధ్రం చేసే వ్యక్తిని నీవు స్వయంగా ఆహ్వానించకూడదు. ఆ అపరిచితుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు చాలా నిబ్బరంగా ఉండాలి. వారి మాటలకి లొంగిపోకూడదు. నీవు నా బిడ్డవు కదా, నా భక్తునివి కదా, నీకు ఏ కష్టం రాకుండా చూపడటమే నా బాధ్యత, నా కర్తవ్యం, నా లక్ష్యం. అందుకే ఈ యొక్క సాయి పలుకులు మూలంగా నీకు ముందుగానే వచ్చి నీ జీవితంలో ఏదో ఒక తెలియని జాగ్రత్త అనేది చెబుతున్నాను. ఆ ముళ్ళులు నీ పాదాలకు గుచ్చుకోకుండా ఉండటానికి నేను నీకు ముందే దారి చూపిస్తున్నాను. నువ్వు అప్రమత్తంగా ఉంటే ఆ ఆపద నీ దరికి చేరడానికి భయపడుతుంది. నీ ఇల్లు ఎప్పుడూ సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. నేను కోరుకుంటున్నాను తల్లి, నువ్వు ఎంతోమందికి సాయం చేశావు, ఎంతోమంది బాధలు పంచుకున్నావు. అందుకే నీకు ఏ ఆపద రాకుండా నేను అండగా నిలబడుతున్నాను. ఆ అపరిచితుడు మారువేషంలో ఉన్న శత్రువు కావచ్చు. నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకోకుండా నీవు జాగ్రత్త పడాలి. తల్లి, నీవు కళ్ళను తెరిచి ఉంచు. లోకాన్ని అర్థం చేసుకోవడం కూడా ఆధ్యాత్మికతలో ఒక భాగమేనమ్మా. ఈ విషయం గ్రహించి చెడును గుర్తించి దానికి దూరంగా ఉండటమే అసలైన భక్తి. నీవు భయపడాల్సిన పని లేదు తల్లి, నేను నీకు తోడుగా ఉన్నాను. నీ చుట్టూ ఉండే పరిసరాలు, నీ ఇంటికి వచ్చే వ్యక్తుల పట్ల నీకు స్వచ్ఛమైన అవగాహన ఉండాలమ్మా. నా బంగారు బిడ్డవు కదా నువ్వు. నీ కళ్ళల్లో నీరు చూడటానికి నాకు అస్సలు ఇష్టం లేదు. నీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలి. నీ ఇల్లు ఎప్పుడూ సంతోషాలతో నవ్వులతో విరియాలి. ఆ అపరిచితుడు ఆ సంతోషాన్ని హరించడానికి వస్తున్నాడు. అందుకు ముందే నువ్వు కళ్ళు తెరుచుకొని జాగ్రత్త పడాలి. అందుకే నీకు ఇంతగా హితవు పలుకుతున్నాను. నా బిడ్డమైన నీవు ఎప్పుడు సుఖంగా ఉండాలని ఆశించటంలో స్వార్థం నాది. నీ ఇంటి ముఖద్వారం వద్ద నీ బాబా కాపలా ఉన్నానని గుర్తుంచుకో. నీవు పొరపాటును కూడా ఆ అపరిచితుడిని మనసులో కానీ నీ ఇంట్లో కానీ చోటివ్వద్దమ్మా. నీవు ఇచ్చే ఒక్క చిన్న అవకాశం నీ ప్రశాంతతను దెబ్బతీస్తుందని గుర్తుంచుకో. ఏ అపరిచితుడో వచ్చి నీ జీవితాన్ని మారుస్తాడని నమ్మవద్దు. నీ తలరాతను రాసింది కేవలం నీ బాబా మాత్రమే. ఆపద పొంచి ఉంది అని నేను చెబుతున్నాను కదా, అంటే అది నీ జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయమని గ్రహించు. నీవు ఒకవేళ అశ్రద్ధ వహిస్తే తర్వాత ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు బాధపడిన ప్రయోజనం ఉండదు తల్లి. నేను నీకు ఇచ్చే ఈ హెచ్చరిక నీవు విని జాగ్రత్త పడితే ఆ ప్రమాదం నీ నీడను కూడా తాకలేదు. ఆ అపరిచితుణ్ణి నీ దరిదాపుల్లో కూడా రానివ్వవద్దు. నీవు నాపై ఉంచిన అచంచలమైన విశ్వాసం నన్ను ఎంతో సంతోషపెడుతుంది. ఆ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. కాబట్టి నిశ్చింతగా ఉండు. నీ బాబా నీ రక్షణ బాధ్యతను నా భుజాల మీద వేసుకున్నాను. నీ నిష్కల్మషమైన ప్రార్థనలు నిన్ను ఈ గండం నుండి సునాయాసంగా గట్టెక్కించేస్తాయి. బిడ్డ, నీవు ఎంతో సున్నితమైన మనసున్నవానివి అని చెప్పాను కదా. ఈ మాటలు ఎంతో జాగ్రత్తగా విన్నావు కదా. ఇక వారిని నీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా తెలివిగా మాట్లాడతారు. లేనిపోని అపోహలు, అవన్నీ కష్టాలు ఉన్నాయని వాటిని తొలగిస్తానని నమ్మిస్తారు. కానీ నీ కష్టాలను తీర్చే శక్తి కేవలం నాకే ఉందని నువ్వు ఆ మాయవాడికి గుర్తు చెయ్యి. నువ్వు వాడి వలలో పడకుండా జాగ్రత్త పడు. దేవాలయంలోకి అపవిత్రమైన ఆలోచనలో ఉన్న వ్యక్తులకు రానివ్వదు. అలాగే నీ ఇల్లు కూడా ఈ బాబా ఉన్న కోవెల. నీవు నా మాట వింటే నీకు అంతా శుభమే జరుగుతుంది. నీ భవిష్యత్తు ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది. నేను దీవిస్తున్నానమ్మా. నా ఎంతో ఇష్టమైన నా ప్రియమైన బిడ్డ, నీవు చేసే ప్రతి పూజ, నీవు చదివే ప్రతి సాయి చరిత్ర అధ్యాయం నీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని నిర్మించేశాను. ఆ కవచాన్ని దాటి ఎవ్వరూ ఏ చెడు శక్తి నిన్ను ఏమీ చేయలేదు. కానీ నీవే స్వయంగా తలుపులు తెరిచి వారిని ఆహ్వానిస్తే నేను కూడా ఏమీ చేయలేను కదా. అందుకే నీకు ఈ సందేశం ద్వారా ఇంతలా జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాను. ఆ వ్యక్తి నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు చాలా నిబ్బరంగా ఉండాలి. వారికి కావాల్సిన సహాయం ఏదైనా ఉంటే బయట నుండి చేయి, కానీ నీ వ్యక్తిగత జీవితంలోకి మాత్రం అస్సలు రానివ్వవద్దు. నీ ప్రశాంతత నీ చేతుల్లోనే ఉంది అని గుర్తుంచుకో. నీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైనది. బిడ్డ, నీవు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ శుభవార్త నీ తలుపు తట్టబోతుంది. కానీ ఆ సంతోషాన్ని అడ్డుకోవడానికి ఈ అపరిచితుడు ప్రయత్నించవచ్చు. వాడు నీ దృష్టిని మళ్లించి నిన్ను తప్పుదారి పట్టించాలని కూడా చూస్తూ ఉంటాడు. కానీ నీవు మాత్రం నీ బాబాయ్పై ఉంచిన నమ్మకాన్ని అస్సలు వదులుకోవద్దు. నీవు చేసే ప్రతి పనిలో నేను తోడుంటాను. ఆ మాయావి మాటలు లోబడకుండా నిన్ను ధైర్యంగా ఉండే నా శక్తిని అందిస్తాను. నువ్వు అంతా శుభమే జరుగుతుంది అని నమ్ముతున్నావు కదా. నిశ్చింతగా ఉండు.
నీకు ఎప్పుడు ఇతరుల మేలు కోరే నా బంగారు బిడ్డకి నేను మంచి చేస్తాను. నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.